సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'స్టార్ హీరో' సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు సార్ రిలీజ్‌కు టైమింగ్ ఎప్పుడైతే ఉందో దానికి ముందు నుంచే బెనిఫిట్ షో‌లకు పర్మిషన్‌లు ఇవ్వడం, ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళడం మనం చూస్తూ వస్తున్నాం. 'స్టార్ హీరో' సినిమాలకు మాత్రమే. అయితే 'పుష్ప' ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనౌన్స్ చేసేసారు సార్. అంటే ఒక తొక్కిసలాట జరగడం, ఆమె చనిపోవడం ఇదంతా కూడా చూసాం. మరి ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలు లేకపోవడం అనేది మిగతా వచ్చే సినిమాల పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? క్యాన్సెల్ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? అంటే కాన్సెల్ జేయాలి అనేది ఒక అభిప్రాయంగా ప్రకటించాడాయన. ఓకే. దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల రూపంలో రావాల్సుంటుంది. హ్మ్. ఒకటి. రెండోదేంటంటే ఇవి లేకపోతే రెవెన్యూస్ రాని లెవెల్‌లో బిజినెస్ జరుగుతోంది. హ్మ్. అంటే జనం నుంచి ఎక్కువ మోతాదులో డబ్బులు తీసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ కాలేని పరిస్థితిలో బయర్స్ ఉన్నారు. రన్ అనేది మర్చిపోతున్నారు. అంటే సినిమా అనేది గతంలో 5 ఏళ్ల పాటు అగ్రీమెంట్లుండేవి. కాబట్టి 5 ఏళ్లలో ఎప్పుడైనా దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అనే మూడ్‌లో ఉండేవాళ్ళు. మొదటి రోజే కోసుకు తినేయాలి అనేటువంటి ఆతృత ఉండేది కాదప్పుడు. ఓకే. కానీ ఇప్పుడు కండిషన్ అది కాదు. సో, ఇమ్మీడియేట్‌గా కోసుకు తినేయాలి అనే ఆతృతతో దీనికి వాంటెడ్‌గా ఒక బజ్ క్రియేట్ చేసి, హ్మ్. లేకపోతే ఒక ఫీవర్ క్రియేట్ చేసి, ఒక జనాలు మొత్తం కూడా ఈ సినిమా చూడకపోతే మనం బతికి అనవసరం అనే వాతావరణం కల్పించడం ద్వారా థియేటర్లకి లాక్కొస్తున్నారు. హ్మ్. 'పుష్ప 2' విషయంలో జరిగింది అదే. ఆ మానియా క్రియేట్ చేయగలిగారు. హ్మ్. క్రియేట్ చేయడంతో థియేటర్‌కి వెళ్ళిపోయిన జనాలు రూ. 1000, 1200 ఎంత పడితే అంత టికెట్లు కొనేసారు. కొనాలి. ఆ కొనే ఓకే. మానియా క్రియేట్ చేశారు. వర్కౌట్ అయింది. ఈ వర్కౌట్ అయిన సందర్భంగా జరిగిన నష్టం ఎక్కడ జరిగింది? ప్రీమియర్స్‌లో వేస్తే ఇబ్బంది లేదు. హ్మ్. టికెట్లు అమ్మేసి, టికెట్ కొనుక్కున్న వాళ్ళు ప్రశాంతంగా థియేటర్‌లోకెళ్ళి కార్ పార్క్ చేసుకొని వెళ్ళి, సినిమా చూసి వాళ్ళ కారు ఆళ్ళెక్కి ఎళ్ళిపోతారు. అక్కడ డిస్ప్యూట్ ఏముంది? గొడవేముంది? ఇక్కడ గొడవ ఎందుకు జరిగింది? స్టాంపేడ్ ఎందుకు జరిగింది? అక్కడ ఎందుకు తొక్కిసలాట జరిగింది అంటే, ఆ ప్రోగ్రామ్‌ను కూడా ఆ ప్రీమియర్స్‌కి వచ్చినటువంటి జనాలు, వాళ్ళ మానియా, వాళ్ళ అరుపులు, కేకలు, హీరో కనిపిస్తే వాళ్ళు చేసే విన్యాసాలు వీటన్నిటిని ప్రపంచం ముందు చూపించి, ఈ మానియాని ఎక్స్‌టెండ్ చేయాలనే కుట్రలో భాగంగా అల్లు అర్జున్ అక్కడికి పట్టుకొచ్చారు. సంధ్యా థియేటర్‌కి. సంధ్యా థియేటర్ ప్లేస్ ఏంటో ప్రపంచంలో ప్రతి ఒక్కడికి తెలుసు. హ్మ్. ఆ సినిమాకొచ్చిన జనాలు నిలబడటానికే ప్లేస్ లేదక్కడ. అవును. కార్ పార్కింగ్ పెట్టేస్తే మనిషి నిలబడే పరిస్థితి లేదు. టూ వీలర్ పార్కింగ్ కూడా కష్టమైపోయినటువంటి థియేటర్ అది. అంటే రీజన్ ఏమిటి? ఆ థియేటర్లు కట్టినప్పటి కండిషను. అప్పటికి అవి చాలా స్పేషియస్ పార్కింగ్ ఉన్నటువంటి థియేటర్లు. అప్పుడు సైకిల్ పార్కింగ్ మెజారిటీ ఉండేది. కొద్దిపాటి స్కూటర్లు, 4, 5 కార్లు పార్కింగ్. ఆ ఫ్రంట్ ఉన్నటువంటి చిన్న ముక్క కార్ పార్కింగ్ అనుకున్నారు వాళ్ళు. అప్పటి డిజైన్. హ్మ్. అక్కడ 5-6 కార్స్ కంటే అకామిడేట్ చేయడం కష్టం. ఇప్పుడు వచ్చిన ప్రతివాడు థియేటర్ కెపాసిటీ 600 అనుకుంటే 600లో కనీసం 200 మంది కార్లేసుకొని వస్తున్నారు. అవును. 200 కార్లు ఎక్కడ పెట్టాలాళ్ళు? హ్మ్. అది కండిషన్. దీనిలోకి మీరు అభిమానుల్ని లాక్కొచ్చి మెసేజీలు పెట్టి, ఆ ప్లేస్‌లోకి రోడ్డు మీదకి పోలీసులు అలౌ చేయరు. పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి కారణం అది. హ్మ్. ఇది ఎక్స్‌పాండ్ అయిపోయి రోడ్ బ్లాక్ అయిపోయింది. రోడ్ బ్లాక్ అయిపోతే ఆళ్ళెందుకు ఊరుకుంటారు? ట్రాఫిక్ ప్రాబ్లమ్ గదా! అవును. సో, ఇందులో పోలీసులు తప్పుందనే అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. హ్మ్. పోలీసులు వాళ్ళ పద్ధతిలో ఉన్నారు. ఇది ఒక ప్రైవేట్ ఏరియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రామ్. నీ కాంపౌండ్‌లో జరుగుతున్న ప్రోగ్రామ్. నీ కాంపౌండ్‌లో జరుగుతున్న కార్యక్రమంలో నువ్వు ప్రభుత్వం నుంచి అనుమతి పొందావా? ముందస్తుగా నువ్వు అనుమతికి వెళ్ళుంటే, హ్మ్. నువ్వు గనక పోలీస్ స్టేషన్‌కెళ్ళి మేము అల్లు అర్జున్‌ని పిలుస్తున్నాము. అల్లు అర్జున్ గారు వస్తున్నారు. ఆయన అభిమానులు కూడా వస్తారు. కాబట్టి మాకిక్కడ ప్రొటెక్షన్ కల్పించవలను అని నువ్వు ముందస్తుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఏమన్నా పిటిషన్ పెట్టుకున్నావా? లేదు గదా! నువ్వు నీ ఇష్టానికి నువ్వు ప్రోగ్రామ్ డిజైన్ చేసేసుకొని, నీ అభిమానులను నువ్వు పిలుచుకొని నువ్వు చెయ్యి ఊపేసి అక్కడ గొడవ క్రియేట్ చేసి, చావటానికి కారణం అయ్యేటువంటి వాతావరణం కల్పించింది సినిమా యూనిట్ హీరో. హీరోకి తెలియకుండా ఇదంతా జరిగిందని అనుకోనక్కర్లేదు. ఆయన కూడా ఈ మానియా ప్రమోషన్‌లో భాగంగానే అక్కడికొచ్చాడు ఆయన. పూర్తి స్పృహతో వచ్చాడక్కడికి.
తొక్కిసలాట తోపులాట జరుగుతుంది, జరిగితే మన ఇమేజ్ పెరుగుతుంది అనే భ్రమ చాలా మంది హీరోల్లో ఉంటుంది. అదే ఉంది ఆయనకు కూడా. అంటే అభిమానుల్ని చూసి హీరో అయ్యానని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. సో ఐ లవ్ మై ఆర్మీ అని అరుస్తాడు ఆయన గంటకోసారి. ఆ పిచ్చిలో భాగమే దీన్ని ఇచ్చేయటం. సో ఆ దాడి జరిగింది. ఆయన నిర్మోహమాటంగా ఆయన బాధ్యత వహించాలి. అంటే ప్రభుత్వం ఇప్పుడు దీని నుంచి ఒక కాషన్ తీసుకుంది. ఇది షోస్ రద్దు చేయటం కంటే ముందు అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం మీద శ్రద్ధ పెట్టాలి. ఆల్రెడీ అతని మీద కేసు బుక్ అయింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసు ఉంది. అవును. ఆ నాన్ బెయిలబుల్ సెక్షన్స్లో కేసు బుక్ అయిన వాడిని ఇంకొకరిని అయితే ఉపేక్షిస్తారా? అల్లు అర్జున్ ఎందుకు స్పైర్ చేయాలి మీరు? అవును. తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా లోపలేసేయాలి కదా. బెయిల్ పెట్టుకుని బయటకు వస్తాడా, ముందస్తు బెయిల్కి వెళ్తాడా, యాంటిసిపేటరీకి వెళ్తాడా, వేరే గొడవ. అతనికి తెలిసే జరిగింది నిర్మోహమాటంగా. సో ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియర్స్ రద్దు అనే కార్యక్రమం కన్నా కూడా ప్రీమియర్స్ వేసుకోండి, లేకపోతే వ్యాపారం, మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం, వ్యాపారమే. సో వ్యాపారానికి అడ్డుపడితే ఊరుకోరు. ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది చెప్తా. ప్రీమియర్స్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి రావాలా, అక్కడ ఏం జరుగుతుందో, ఏం డిజైన్ చేస్తున్నారో ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి, ప్రభుత్వానికి చెప్పాలి. ప్రభుత్వానికి చెప్పకుండా ఏం చేసినా క్రైమ్ అవుతుంది. ఓకే. మీ హాల్లో జరిగే కార్యక్రమం అయినా ఇండోర్ ప్రోగ్రామ్ అనే మిషన్ మీద మీరు అనుమతులు ఎగవేసే పని చేయకండి. మీరు ఖచ్చితంగా ఎన్ని షోస్ వేస్తున్నారు ఏమిటనేది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడంతో పాటు లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి ప్రాపర్ ప్రైవేట్ సెక్యూరిటీ ప్లస్ పోలీస్ సెక్యూరిటీ రెండింటినీ పెట్టి ఎవరికి ఏ హాని జరగదని బాండ్ రాసిచ్చి అప్పుడు మీరు ఈవెంట్ చేయగలను. మీరు ప్రీమియర్ వేసుకుంటావా, ఇంకోటి వేసుకుంటావా, అది నీ కర్మ. కానీ ఈ విధి విధానాలన్నీ పాటించి చెయ్యాలి అనే ఒక జీవో పట్టుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానికి ప్రిపేర్ అవ్వాలి, అది చెయ్యాలి. అది చేయకపోతే ఇలాంటి విధ్వంసాలు చాలా జరుగుతాయి. ఖచ్చితంగా ప్రభుత్వం, ఇప్పుడు ఆయన ఏదో ఎమోషనల్గా ఒక మాట అన్నాడు, ప్రీమియర్స్ వెయ్యనివ్వము అని. ఇది కేవలం ఈ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన మాట, కానీ అంతవరకే ఆగకూడదు. అది ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ లోపల వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పిఆర్ టీం ఎవరైతే మెసేజ్లు ఫార్వర్డ్ చేశారో వాళ్ళని ముందు లోపల వేయాలి. అల్లు అర్జున్ కంటే ముందు వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి లోపల వేసేయాలి. ఇది జరగాలి. ఇది ఒక కార్యక్రమం. దీంతో పాటుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మాత్రమే కాదు, ప్రీమియర్స్కి సంబంధించి మీరేమైనా అక్కడ గారడీ విద్యలు ప్రదర్శించదలుచుకుంటే మాకు చెప్పి చేయవలను. వితౌట్ ప్రేయర్ నోటీస్ మీరు అక్కడికి వెళ్ళి విన్యాసాలు చేస్తే ఇమ్మీడియట్గా అక్కడే లోపలేస్తాం అని చెప్పాలి. అది జరిగితే తప్ప ఇలాగరు. సినిమాని ఉన్మాదంగా మార్చటం ద్వారా వసూళ్లు రాబట్టుకోవటం, తద్వారా ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళటం అనేది ఒక వ్యూహాత్మకంగా నడుస్తోంది. ఆ వ్యూహం మరింత పీక్స్కి వెళ్ళి నడిచినటువంటి కార్యక్రమం పుష్ప 2. అందుకని ఆ అభిమానుల్ని తెప్పించటము ఇదంతా ప్రోగ్రాంలో భాగంగా డిజైన్డ్గా జరిగింది. ఆ అమ్మాయిది డిజైన్డ్ మర్డరే, రేవతి అనేటువంటి మహిళది. సో ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసి ఈ ప్రీమియర్స్కి కొన్ని ఆంక్షలు విధించి ఈ ఆంక్షల మేరకు ప్రీమియర్స్ పడాలి అని ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్. అంటే ఒకరే తెలంగాణలో సార్, ఏపీలో కూడా ఎక్కడైనా చేయాలి. అది తెలంగాణలో జరిగింది, ఏపీలో ఎందుకు జరగదు? ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో అప్సరా థియేటర్లో ప్రీమియర్ వేశారు. ఇలాగే హీరో గారు వెళ్ళి, ఎంత ఉంది ప్లేస్ అక్కడ? చాలా తక్కువ ప్లేసు, సేమ్ ప్రాబ్లం. అన్ని సింగిల్ స్క్రీన్స్, అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం. ప్రీమియర్స్ ఎక్కువ సింగిల్ స్క్రీన్స్లోనే ఎందుకు పడ్డాయి? రెవెన్యూ షేరింగ్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతారు. ఎవరు? మల్టీప్లెక్స్ వాళ్ళు. అందుకని రెవెన్యూ షేరింగ్ ప్రాబ్లం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు సింగిల్ స్క్రీన్స్లో ప్రీమియర్స్ వేశారు. ఆ సింగిల్ స్క్రీన్స్కి ఉండేటువంటి కెపాసిటీ ఏంటి, దాని పార్కింగ్ కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి కదా నీ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి నువ్వు.